అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యాయ విద్యార్థిని. ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజం కావచ్చు, కానీ ఈ విషయం మీద నాకు కొన్ని ప్రశ్నలు మరియు సందేహాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఆర్టికల్ 190 క్లాస్ 4 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ 190 క్లాస్ 4 రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, రాజ్య శాసన మండలిలోని ఏ సదనము యొక్క సభ్యుడైనను ఆ సదనము యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశాలన్నిటికీ 6-10 దినములు కాలవధి వరకు హాజరు కానిచో ఆ స్థానము ఖాళీ అయినట్లు ఆ సదనము ప్రఖ్యానించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ప్రకటించారు. అయితే చట్ట ప్రకారము ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు. తాను 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారము అసెంబ్లీ తన సీట్ ని వెకేట్ చేయొచ్చు, అంటే ఖాళీ చేయొచ్చు అని అర్థం. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఈ ఆర్టికల్ 190 క్లాస్ 4ని భారతదేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలు అయినా లేదా పార్లమెంట్ లో కూడా గతంలో ఉపయోగించారా? నా రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ ని ఎక్కడే గానీ ఉపయోగించలేదు. ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన 1976 ఆగస్టు 10న ఎమర్జెన్సీ సమయంలో రాజ్యసభలో జరిగింది. ఆ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్టు 10న ఆయన పార్లమెంట్ హాజరు కాకపోతే 60 రోజులు లేకపోతే 59 రోజులు గడువు పూర్తయి ఆయన సీటు కోల్పోతాడు. కానీ ఆయన సర్దార్ వేషంలో పార్లమెంట్ కి వెళ్లి హాజరై తన సీటును నిలబెట్టుకుంటారు. ఇలాంటి మరొక సంఘటన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో జరిగినట్టు సమాచారం. కానీ దీనికి సరైన మూలాలు దొరకడం లేదు. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, అక్టోబర్ 26, 2017న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో 2019 ఎన్నికల వరకు, అంటే సుమారు 19 నెలల పాటు అసెంబ్లీకి పాల్గొనలేదు. అప్పుడు ఎందుకు ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారము ఆయన సీటు ఎందుకు ఖాళీ చేయలేదు? దీనికి 2 కారణాలు ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో అసెంబ్లీ సెషన్లు 60 రోజులు పైగా జరగలేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యలో ఎప్పుడైనా గానీ అసెంబ్లీకి హాజరై సంతకం పెట్టి వెళ్లి ఉండొచ్చు. చట్ట ప్రకారం అసెంబ్లీ సమావేశాలు నేరుగా పాల్గొనడం అవసరం లేదు, కేవలం వచ్చి సంతకం పెట్టిన హాజరైనట్టే పరిగణిస్తారు. కాబట్టి ఈసారి కూడా తాను ఏదైనా ఒక రోజు హాజరై సంతకం చేస్తే తను సీటును వక్రీకరించబడదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి హాజరు కాని అంశం గురించి మీ అందరికి వివరిస్తాము. కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అసెంబ్లీకి రానని ప్రమాణం చేశారు, మరి అప్పుడు ఎందుకు ఆయన సీటు ఖాళీ చేయలేదని. దానికి పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే, 2022లో 2 అసెంబ్లీ సెషన్లు జరిగాయి. ఒకటి 12 రోజులు, ఇంకొకటి 5 రోజులు. అలానే 2023లో 2 అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఒకటి 8 రోజులు, ఒకటి 5 రోజులు. 2024లో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అంటే నవంబర్ 19, 2021న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తాను ఇకపై అసెంబ్లీకి రానని ప్రకటించారు. అంటే ఆయన దాదాపు 31 నెలలు అసెంబ్లీకి హాజరు కాలేదు. అంటే మొత్తము 2022 నుండి 2024 మధ్యలో కేవలం 33 రోజులు మాత్రమే అసెంబ్లీని నిర్వహించబడింది. అందువల్లనే నారా చంద్రబాబు నాయుడు గారి సీటు ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం వెకేట్ చేయలేదు. అసెంబ్లీ సెషన్ల కాల వ్యవధి మరియు ఉప ఎన్నికల అంచనా గురించి మీ అందరికి వివరిస్తాను. నా దగ్గర 2014 నుండి 2019 వరకు జరిగిన అసెంబ్లీ సెషన్ల గురించి నా దగ్గర పూర్తిగా డేటా లేదు. అయితే 2019, 2024 కాలంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు 2 సంవత్సరాలు అసెంబ్లీ కార్యక్రమాలు గణనీయంగా తగ్గాయి. అందువలన ఆ గుణాంకాలపై పూర్తిగా ఆధారపడడం సాధ్యపడదు. కానీ గత అసెంబ్లీ సెషన్ ద్వారా ఒక సగటును తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని అంచనా వేయవచ్చు. అయితే గత ఏడాది 2024లో మొత్తం 16 రోజులు అసెంబ్లీ సెషన్లు జరిగాయి. అంటే నవంబర్ సెషన్స్ కు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు, అంటే సుమారు అతను 10 రోజులు హాజరు కాలేదని. కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలానే ఒకసారి 36 మంది చనిపోయారని నిరసనగా అసెంబ్లీని బహిష్కరించారని నాకు గుర్తుకుంది. భవిష్యత్తులో ఉప ఎన్నికల అంచనా, నా అంచనా ప్రకారం ఒక ఏడాదికి 30 నుండి 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు
సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అదే విధంగా 2026 మే కల్లా 60 రోజులు గడువు పూర్తవుతుందని నా అంచనా. అంటే 2026 ఆగస్టు లేదా నవంబర్ మధ్యలో పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తను ఎలానో 60 రోజులు అసెంబ్లీకి రాడు కాబట్టి, అలానే ఆ సీటు ఖాళీ అయినప్పుడు 6 నెలల లోపు ఎలక్షన్ జరగాలి కాబట్టి, అందుకు ఆగస్ట్ నుండి నవంబర్ లోపు తప్పకుండా ఎలక్షన్ జరగచ్చు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది నా అంచనా మాత్రమే, కానీ నేను విశ్వసనీయమైన ఆధారాల ద్వారా స్వీకరించి గుణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నాను. ఈ విషయంపై ఖచ్చితమైన అధికారిక సమాచారం కోసం ఆర్టీఐ దాఖలు చేసి పూర్తి స్థాయి డేటాను తెప్పించుకుంటున్నాను. కానీ వచ్చే సంవత్సరం అసెంబ్లీలో ఆర్టికల్ 190 క్లాస్ 4ను ఉపయోగించి ఏదైనా ఏ శాసనసభ్యుని అయిన సీటును తొలగిస్తే అది భారతీయ రాజకీయ చరిత్రలో తొలిసారిగా జరిగే ఘటనగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ.